Good afternoon, everyone. Welcome all of you for our Vidya Shakti class today. So today we are all meeting in our 6th grade's English class. So I welcome you all for today's session. So let's see what we are going to learn today. So 6th grade English పాఠంలో ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాము. And I hope most of you will have your notebooks and pens with you to note down some important points. And I always appreciate your active participation during quiz time. So చక్కగా మీలో చాలా మంది క్విజ్ కి ఆన్సర్ చేస్తున్నారు, which is very nice. So the same way, let's begin our today's session and learn something very, very interesting and important. Okay na? So start చేద్దామా ఇవాళటి మన క్లాస్ ని. So how do we generally start our class? We learn something new, something interesting. Okay, so ఇవాళటి మన క్లాస్ లో we will solve a small quiz on few English letters. Okay, so yeah, chat box lo good afternoon and rasaru. Good afternoon everyone. Very good. So this is our quiz. English letters ki sambandhinchina oka quiz annamata. So దీనికి if you know the answers, you can enter the answers in the chat box. Or మీ books లో రాసుకోవచ్చు, గెస్ చేయొచ్చు. Okay, so this is a nice way for you all to learn something interesting. చూద్దాము what we are going to learn today, and let's start our session with the quiz. చూడండి, ఇక్కడ లెటర్స్ కి సంబంధించిన క్విజ్ అని చెప్పాను కదా. సో we have our first question here. Which English letter represents a drink? ఒక డ్రింక్ ని రిప్రజెంట్ చేసే ఇంగ్లీష్ లెటర్ ఏది? Which English letter represents a drink? తెలిసిన వాళ్ళ ఆన్సర్ ని చాట్ బాక్స్ లో రాయండి. చూద్దాం ఆన్సర్ ఏంటో. టీ. టీ అనే లెటర్ టిఈఏ, టీ మనం తాగుతాం కదా, ఆ టీ ని రిప్రజెంట్ చేస్తుంది. సో లెటర్ టీ రిప్రజెంట్స్ అ డ్రింక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, విచ్ ఇంగ్లీష్ లెటర్ రిప్రజెంట్స్ అ బిగ్ వాటర్ బాడీ? విచ్ ఇంగ్లీష్ లెటర్ represents a big water body? Dama, letter C. C అంటే SEAC. ఆ C ని ఈ లెటర్ C రిప్రజెంట్ చేస్తుంది, సముద్రం. ఓకేనా? నెక్స్ట్ ఇది చూద్దాం. విచ్ ఇంగ్లీష్ లెటర్ represents an insect? ఒక లెటర్ ఇంగ్లీష్ లో అది ఒక ఇన్సెక్ట్ ని, ఒక పురుగుని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటా లెటర్? Is that letter? చూద్దామా. ఇట్స్ B. లెటర్ B. BEE, బి, తేనెటీగ. దాన్ని లెటర్ B రిప్రజెంట్ చేస్తుంది. సో B అంటే ఒక ఇన్సెక్ట్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, విచ్ ఇంగ్లీష్ లెటర్ రిప్రజెంట్స్ అ బాడీ పార్ట్? మన బాడీ పార్ట్ ఒక దానిని రిప్రజెంట్ చేసే ఇంగ్లీష్ లెటర్ ఏంటి? See, letter I. It represents our body part. I, EYEI, కన్ను. ఓకేనా? ఎస్, నౌ we have our last question. ఈ పాటికి మీరు అర్థం చేసుకొని టకటక ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. Am I right? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇంగ్లీష్ లెటర్ రిప్రజెంట్స్ అ లైన్? ఒక లైన్ ని రిప్రజెంట్ చేసే ఆ ఇంగ్లీష్ లెటర్ ఏది? You all guess? చూద్దామా. Q. QUEUE.
అనే క్యూలో నిల్చోండి అంటాం కదా, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై లెటర్ క్యూ. ఓకే, దాని స్పెల్లింగ్ QUE అయినప్పటికీ క్యూ అనగానే మనకు అర్థమైపోతుంది. సో దిస్ ఇంగ్లీష్ లెటర్ రిప్రజెంట్స్ లైన్. ఓకేనా? సో that was a small quiz on few English letters today. Okay, so I hope many of you might have joined by now. So we are going to start our English class now, and then let's see what important concepts are we going to learn today. So once again, who have joined a little late, a very warm welcome and a good afternoon to all the students. Let's begin our English class today. ఈ క్లాసెస్ ముందు మనము ద రేవన్ అండ్ ది ఫాక్స్ అనే ఒక పోమ్ ని చూసాం. సో ఈ కథ ఒక పోయం రూపంలో ఉన్న స్టోరీ లాగా ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ యూ ఆల్రెడీ నో దిస్ కదా. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ సిన్స్ మేబీ 3rd, 4th grade అప్పటి నుంచి మీకు ఈ స్టోరీ తెలుసు, రైట్? సో దీన్ని ఒక కవిత లాగా, ఒక పోమ్ లాగా మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. ఓకే, సో దీన్ని మనం క్విక్ గా ఒక రీక్యాప్ చేసేసి తర్వాతి కాన్సెప్ట్స్ లోకి వెళ్దాం. ద రేవన్ అండ్ ద ఫాక్స్. మొదట వాట్ ఈస్ రేవన్? రేవన్ అంటే అది ఒక బర్డ్. ఇది కాకి లాగానే ఉంటుంది కానీ ఇట్స్ నాట్ క్రో. సో రేవన్ అండ్ క్రో ఆర్ డిఫరెంట్. ఓకే, ఇఫ్ యు సీ, లెట్ మీ షో యూ అ స్మాల్ పిక్చర్. See, I can just, okay, we don't have one. Okay, so yeah, that's okay. I'll just tell you. Kaaki lagane untundi gaani, but raven is bigger, slightly bigger, and raven doesn't live in groups like crow. Crow always likes to be in a big group with many other crows. But raven lives in wild forest lo untundi, and it is slightly bigger and darker than crow. Okay, na? So let's start reading the poem. Mr. Raven was perched upon a limb. Perched ante enti, కాళ్ళని ఒకలాగా పెట్టుకొని బర్డ్స్ కూర్చుంటాయి కదా ఒక కొమ్మ పైన, దాన్ని మనం perched అంటాం. It is standing on its legs. Okay, Mr. Raven perched upon a limb, and Reynard the fox looked up at him. So ఈ రేనాడ్ అనే దాన్ని మనము ఫాక్స్ ని పిలవడానికి we will use the word Reynard. So Reynard the fox looked up at him. So this fox is looking up at this raven, and then it is telling, for the raven held in his great big beak. ఈ beak ఉంది కదా, ఈ beak లో it is having some food. And what do we call that? A morsel the fox would go far to seek. Okay, a morsel ante a piece of food, and the fox want to have that piece of food. Now the fox started admiring the raven. What is it saying? In admiring tone, it says, my word, idi na mata entanta, Sir Raven, you are a handsome bird. It is praising, you are a handsome bird. Such feathers. Enta bagunnai nee feathers. If you would only sing, okavela meer paadite, the birds of these woods would call you king. If you start singing, you are already very handsome. Your feathers are very lovely. Such great feathers you have. If you start to sing, all the birds in this forest would make you a king. Woods ante enti ardham? Forest ani. Forest. Okay, and then now this raven chala, it became very happy, and then he was carried away by what fox is saying. He just believed. Okay, and then the raven, who did not see the joke, అసలు ఇది జోక్ గా అంటుందని తెలియలేదు. రేవన్ కాకి లాంటి పక్షి పాడగలదా? ఇట్ ఈస్ జస్ట్ లైక్ క్రో. ఇట్ లుక్స్ స్లైట్లీ బిగ్గర్, బట్ ఇట్ హ్యాస్ అ వెరీ కోర్స్ వాయిస్. అంటే చాలా రఫ్ వాయిస్ ఉంటుంది. దట్ ద రేవన్ నోస్, బట్ when the fox praised, it just got carried away.
నమ్మేసింది, ఇట్ బిలీవ్డ్. అండ్ దెన్ ఫర్గాట్ దట్ హిస్ వాయిస్ వాజ్ జస్ట్ ఎ క్రూక్. క్రూక్ అంటే గొంగురు గొంతు అంటాం కదా, ఇట్ హ్యాస్ అ వెరీ హార్ష్ వాయిస్. ఇట్ ఫర్గాట్ దట్ ఇట్ హ్యాస్ అ వాయిస్ జస్ట్ like a crook. He opened his beak. Now he opened his beak in his foolish pride. చాలా గర్వంతో, ఆహా నా గొంతు అంత బాగుంటుందా, నేను అంత అందంగా ఉన్నానా అని చెప్పేసి ఇట్ ఓపెన్డ్ ఇట్స్ బీక్. వన్స్ ఇట్ ఓపెన్డ్ ఇట్స్ బీక్, వాట్ హ్యాపెండ్? ద morsel fell down. కింద పడిపోయింది ఈ ఫుడ్. ఓకే, and down fell the morsel the fox has eyed. ఫాక్స్ హ్యాస్ ఐడ్ అంటే ఏంటి? ఈ ఫాక్స్ కి ఆ ఫుడ్ పైన ఒక కన్ను, అంటే దాని దృష్టి అంతా దాని మీదే ఉంది. అండ్ డౌన్ ఫెల్ ద మార్సెల్ ద ఫాక్స్ హ్యాస్ ఐడ్. హా లాఫ్ ద ఫాక్స్. ఇప్పుడు దానికి చాలా ఆనందం, కింద పడిపోయింది కదా ఫుడ్, సో ఇట్ హ్యాస్ స్టార్టెడ్ టు లాఫ్. హా లాఫ్ ద ఫాక్స్. అండ్ నవ్ యు నో, ఇప్పుడు నీకు తెలుసు ఏంటి, ఇప్పుడు నీకు అర్థమైంది ఏమని? ఇగ్నోర్ స్వీట్ వర్డ్స్ దట్ మేక్ యూ గ్లో. ఇగ్నోర్ అంటే నమ్మరాదు, యూ షుడ్ అవాయిడ్, పట్టించుకోకు. స్వీట్ వర్డ్స్, సమ్ స్వీట్ వర్డ్స్ దట్ విల్ జస్ట్ మేక్ యూ గ్లో. నీకు ఆ టైంలో ఇట్ విల్ మేక్ యూ హ్యాపీ, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ప్రైడ్ మై ఫ్రెండ్ ఈజ్ రాదర్ అన్వైస్. ఇప్పుడు ఈ ఫాక్స్ ఏంటి, ఫుడ్ కింద పడిపోగానే ఈ రేవన్ కి బోధిస్తుంది ఏమని? ప్రైడ్, గర్వం. మై ఫ్రెండ్, ఓ మై ఫ్రెండ్ ఈస్ రాదర్ అన్వైస్. అన్వైస్ అంటే ఏంటి? ఫూలిష్నెస్ అని, తెలివి లేదు అని, తెలివి లేని పని అని. ఓకే, ఐఎమ్ ష్యూర్ దిస్ టీచింగ్ ఈస్ క్వైట్ అ సర్ప్రైజ్. ఇలా నేర్చుకుంటావని అనుకోలేదు కదా, ఇది నీకు ఒక సర్ప్రైజ్. నువ్వు ఒక పాఠం నేర్చుకున్నావు, దట్ యూ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ అన్వైస్ ఫాల్స్ ప్రైజ్ అని. నేను ఊరికే పొగిడాను, నువ్వు అది నమ్మేశావు, అలా నమ్మరాదు అని ఒక లెసన్ లాగా చెప్తుంది ఈ ఫాక్స్ రేవన్ కి. ఓకే, సో దిస్ ఇస్ లైక్ అ స్టోరీ. ఈ పోమ్ ని మనము ఒక నరేషన్ లాగా ఇక్కడ రాసాం, రైట్? ఇది మీరు కొన్ని రోజుల ముందు ఒకసారి ఒక చిన్నగా మనం ఒకసారి దీన్ని చూసాం ఈ పాటను. ఫస్ట్ ఇది రేవన్ వచ్చి, ఫస్ట్ రేయాడ్ వచ్చి గుడ్ మార్నింగ్ మిస్టర్ రేవన్, ఆర్ యు అవేక్ అని అడుగుతుంది. You are handsome, and it is praising the bird. Then it is telling your voice, all the birds in the forest, because your voice is very sweet, very nice, they will make you their king. When it is starting to praise, Raven is very, very happy, and he is trying to have that pride in his face. Face anta anandanga ayipotundi, chaala garvanga feel avutunnaru. Then I'm sure you have a beautiful voice anagane, he started to open his beak and sing. What happened then? The raven opens his beak to sing. The piece of food falls to the ground. Do you see this? It falls to the ground. Now Reynard says, thank you, Mr. Raven. Now I have your food. The food na daggara undi. And then what will the fox do? He will quickly pick and eat the piece of food. And at the end, he's trying to teach a lesson. Entanta lesson? Never believe people who praise too much. So if somebody is praising you too much, nu ila unnavu, ala unnavu, idi inta baagundi, what a wonderful features you have ante, first you should think, is it real? Are these praises really worth? Sometimes some genuine friends and family members, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ చుట్టుపక్కల నిజంగానే they'll praise, but you should judge if it is really worth it. Are they praising too much అనేది మనము చెక్ చేయాలి. ఓకే, even if the praise is a lot for you, you should not have that pride. మీరు గర్వం లేకుండా ఉండాలి. వాళ్ళు ఒకవేళ పొగిడినా కూడా డోంట్ హ్యావ్ ఎనీ ప్రైడ్. ప్రైడ్ అంటే ఏంటి? పొగరుగా ఉండడం అన్నమాట. ఓకే, దెన్ what is the moral? Do not trust people who flatter you. Flatter ante false praise. False ante అబద్ధము, praise ante పొగడ్త. అబద్ధంతో కూడిన పొగడ్తని ఫ్లాటర్ అంటాం. డోంట్ ఫ్లాటర్ మీ అనాలి. ఎప్పుడైనా మనని కంటిన్యూస్ గా ఎవరైనా పొగిడితే యూ కెన్ టెల్, ప్లీజ్ డోంట్ ఫ్లాటర్ మీ అని చెప్పేసి.
So it's a nice word. New words నేర్చుకోవడం is always very nice. సో poem లో మనం యూజువల్ గా రైమింగ్ వర్డ్స్ నేర్చుకుంటాం. ఒకేలాగా మనము ఎండ్ చేసే పదాలు రైమింగ్ వర్డ్స్. లిమ్, హిమ్, బీక్, సీక్. ఓకే, దెన్ సింగ్, కింగ్, జోక్, క్రూక్, ప్రైడ్, ఐడ్ లాస్ట్ లో ఉంటాయి. నో, గ్లో, అన్వైస్, సర్ప్రైజ్. These are called rhyming words. Okay, na? So I'm sure most of you might have noted this in your last class as well. It's a quick recap of the lesson, the narration part of the poem, The Raven and the Fox. Raven is a bird that looks like crow, but slightly bigger than crow. Okay? And we all know how the fox is. Kada? Okay. సో ప్రైడ్, ఫ్లాటర్, ఫ్లాటరీ ఇలాంటి కొత్త వర్డ్స్ ఉన్నాయి ఈ పోమ్. ఓకే, రైస్. నా ఇప్పుడు మనము అడ్వర్బ్ గురించి నేర్చుకుందాం. మనందరికీ తెలుసు, మీరందరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. మొదట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనం నౌన్ నేర్చుకుంటాం. నౌన్ అంటే నేమ్స్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, పీపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే రాజ్ అండ్ దెన్ శ్రీహాన్, ఇవన్నీ పేర్లు. స్కూల్, ఓకే, కేంద్రీయ విద్యాలయ, ఇవన్నీ స్కూల్స్ పేరు. ZPHS, దే ఆర్ ఆల్ నౌన్స్. ఓకే, వస్తువుల పేర్లు టేబుల్, పెన్సిల్, టీవీ, బుక్, దే ఆర్ ఆల్ నౌన్స్. పేర్లు విజయవాడ, విశాఖపట్నం, Khammam, these are all names of places and they are nouns. Then comes pronoun. సర్వనామం అంటాం కదా. ప్రొనౌన్ అంటే ఏంటి ఇంగ్లీష్ లో? నౌన్ యొక్క ప్లేస్ లో a word that is used instead of a noun. He, she, it, they, అవన్నీ నౌన్ కి బదులుగా వాడేవి. ఓకే, సో then you all know what verb is. Verb అంటే యాక్షన్, పని గురించి చెప్పేది యాక్షన్. ఓకే, సో నా రన్నింగ్, జంపింగ్, సిట్, స్టాండ్, ప్లే, స్టడీ, టీచ్, దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్ అండ్ దే ఆర్ ఆల్ కాల్డ్ వర్బ్స్. నౌన్ అంటే వ్యక్తుల, వస్తువుల, స్థలాల పేర్లు. ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్, దే, అవన్నీ. తర్వాత వర్బ్. వర్బ్ అంటే యాక్షన్, పని. ఓకేనా? సో ఇవన్నీ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అడ్వర్బ్ అంటే ఏంటో చూద్దాం. అడ్వర్బ్ ని ఒక సెంటెన్స్ లో కనుక్కోవడం ఈజీ. కొన్ని ట్రిక్స్ ఉన్నాయి దానికి. సో లెట్స్ ఫాలో దోస్ ట్రిక్స్, hints and clues to identify how to identify adverbs in a sentence. First of all, we should learn what an adverb is. Adverb ante enti? An adverb is a word that describes the verb. Verb ante action. ఒక పని జరుగుతుంది, ఆ పని ఎలా జరుగుతుందో డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ని మనం adverbs అంటాం. సో adverb is a word that describes the verb. ఇట్ టెల్స్, ఏం చెప్తుంది అది? ఆ పని ఏదైతే ఉందో అది ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అవి చెప్తుంది. సో ఇట్ టెల్స్ us how, when, where, how often an action is done. ఒక సెంటెన్స్ when you read, you will identify what the verb is, what the action is, and then you will ask how that action is done, when that action is done, where that action is done, or how often that action is done. Whatever word gives you the answer, then that word is the adverb. అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు ఆ సెంటెన్స్ లో దొరికే ఆన్సర్ విల్ బికమ్ ద adverb. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? చూడండి. She, which is a pronoun. She waters the plants carefully. ఇక్కడ waters అనేది పని, బికాస్ నీళ్లు పోస్తుంది. వాటర్స్ అంటే ఏంటి? She is pouring water. That is an action. How she is pouring? Carefully. Then this becomes the adverb. How? Okay. Next, he finished
He is the pronoun. She is pronoun. It is used instead of somebody's name. Finished, verb, action idi. Finished his homework. He finished his homework. Right, nice. When did he finish? Yesterday. ఎప్పుడు ఫినిష్ చేశాడు? Yesterday. So this becomes the adverb. When. They looked. They pronoun. Looked. అది ఒక యాక్షన్. చూశారు. ఎక్కడ చూశారు? Where. Everywhere. So this everywhere becomes the adverb. They looked everywhere for the lost key. Oka key poindi. So they looked everywhere. They looked where they looked everywhere. So that everywhere is the adverb. He eats his food slowly. He, pronoun, eats, action. His food, how he eats, slowly. So this slowly becomes the adverb. Okay? Next, she exercises every morning. She, pronoun. Exercises, this is the verb. Pani kada idi. Eppudu, how often? Every morning. How often ante enta tarachuga? Every morning. So this becomes the adverb. Okay na? Carefully. Yesterday. It is very easy to identify. Modata ly తో ఎండ్ అయ్యేవన్నీ కూడా మోస్ట్లీ adverbs. ఇది ఒక ఇనిషియల్ గుర్తుగా మీరు పెట్టుకోవాలి. When you are learning, as you are in still 6th grade, you can have some hints అన్నమాట. ly తో ఎండ్ అయ్యేవి adverbs ఫస్ట్. ఓకేనా? తర్వాత దాంట్లో yesterday, when అనే క్వశ్చన్ వచ్చి yesterday అని వచ్చిందంటే you can mark it as adverb. నేను నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. They looked everywhere. Where అనే క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తే దట్ ఈస్ అన్ అడ్వర్బ్. స్లోలీ, మళ్ళీ ఇక్కడ ly ఉంది చూడండి. అలా. సో కొన్ని పదాలను మనం ఫస్ట్ ఇలా చూద్దాం. ఇక్కడ అడ్వర్బ్స్ ని డివైడ్ చేశారు. అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ టైం, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, డిగ్రీ. మనం ఒక 3 నేర్చుకుందాం ఇవాళ. 2 or 3. మొదట నేను చెప్పినట్టు ly, క్విక్లీ, స్లోలీ, carefully. Okay? Quickly, slowly, carefully, happily, loudly, softly. ఇలా లీ అని ly తో ఎండ్ అయ్యే వాటిని adverbs గా గుర్తిస్తాం. ఓకే? She sings beautifully. She finished her work quickly. ఇలా. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న క్విజ్ ని మనము సాల్వ్ చేద్దాం. నేను ఆ ly యూజ్ చేసిన అడ్వర్బ్స్ ని మనం ఇక్కడ రాద్దాం. చూడండి, ఇది మన స్క్రీన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఎ సూటబుల్ అడ్వర్బ్. ఓకే, ప్లీజ్ స్పీక్. చూద్దాం రాసి. సాఫ్ట్లీ అనొచ్చు, స్లోలీ అనొచ్చు. స్లోలీ కరెక్ట్. ప్లీజ్ స్పీక్ స్లోలీ. ఒకవేళ ఎవరైనా ఫాస్ట్ గా మాట్లాడితే ప్లీజ్ స్పీక్ స్లోలీ అంట. ఇక్కడ స్టార్ట్ అవుతుంది సెంటెన్స్. దే లిజన్ డాష్ టు ద టీచర్. ఇక్కడ అడ్వర్బ్ ఎలా రాయాలి? దే లిజన్ కేర్ఫుల్లీ టు ద టీచర్. మీరు కూడా ఆన్సర్స్ రాయొచ్చు. ఇవి కాకుండా ఇంకా కొన్ని సూట్ అయ్యే వర్డ్స్ కూడా ఉంటాయి. దే లిజన్ పేషెంట్లీ టు ద టీచర్. ఓకే, అది కూడా కరెక్టే. మీరు ఆన్సర్స్ రాయండి. నేను రాసింది ఎగ్జాక్ట్ కాకపోయినా మీరు రాసే ఆన్సర్స్ కూడా కరెక్ట్ గా సూట్ అవుతే దట్స్ ద రైట్ ఆన్సర్. షీ సింగ్స్. హౌ షీ సింగ్స్? హౌ అనే క్వశ్చన్ కి షీ సింగ్స్, లెట్స్ సే స్పెల్లింగ్. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అని రాసామనుకోండి. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. దట్స్ రైట్. ఓకేనా? నెక్స్ట్ తీసుకుందాం ఇప్పుడు. ది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నా. ది బేబీ స్లెప్ట్. ది బేబీ స్లెప్ట్. హౌ డిడ్ ద బేబీ స్లీప్? ఎలా పడుకుంది బేబీ? ఎగ్జాంపుల్, పీస్ఫుల్లీ. ద బేబీ స్లెప్ట్ పీస్ఫుల్లీ. ఓకే, హ్యాపీలీ అని కూడా రాయొచ్చు. ద బేబీ స్లెప్ట్ హ్యాపీలీ. అలా.
ఇక్కడ ఉంది he answered. He answered the question. He answered the question. ఏం adverb రాస్తాం ఇక్కడ? For example, correct గా answer. How did he answer the question? Correctly. He answered the question correctly. You can also write he answered the question quickly. Ala. Very good. Now, let's go for our next question. The boy ran dash to catch the bus. If you want to catch the bus, how you should run? The boy ran quickly. Fastly ani rayam nana. That's not the right word. You can write fast. The boy ran fast to catch the bus is correct. Appudu that fast is also adverb. Okay, so we are using the word quickly. Very good. Can we go to the next question? Yes. The tortoise walked. Tortoise ela walk chestundi? How does the tortoise walk? The tortoise walked slowly. Next. She spoke dash to the frightened child. She spoke dash to the frightened child. Frightened child అంటే ఏంటి? ఆల్రెడీ ఒక చైల్డ్, ఒక బేబీ భయపడిపోయేది. అప్పుడు హౌ విల్ యూ స్పీక్ టు దట్ చైల్డ్? కైండ్ గా మాట్లాడొచ్చు, కైండ్లీ, లేకపోతే పొలైట్లీ, జెంట్లీ, అలా. She spoke kindly to the frightened child. Yes. Next. She completed her homework. She completed her homework. How? How did she complete her homework? Quickly and rayachu. Quickly already used chesamante neatly. She completed her homework neatly. Okay? So this is how you use the adverbs. Okay, na? So anything that tells about how the action is done is adverb. ఒక యాక్షన్ ఉంది, యాక్షన్ ఎలా జరిగిందో చెప్పేదాన్ని మనము adverb అంటాం. మొదట ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ రిమెంబర్ ఇస్ take the hint as the words that have ly. Quickly, slowly, carefully, happily, loudly, softly, gently, beautifully, అలాంటి వర్డ్స్ అన్ని కూడా adverbs. Now let's see some time కి సంబంధించిన adverbs. Now, I am going now. Then at that now is adverb. Today. Okay. Okay, she went to the park today. I will write soon. We went to the theater yesterday. నిన్న వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళాము? ఎప్పుడు, when, yesterday. Then that becomes the adverb. Okay. I will go to my grandparents' home tomorrow. When? Tomorrow. When, how, ఇలాంటి వాటికి ఆన్సర్ ఇచ్చేది are adverbs. Always. Always go by bus. ఇంకా కొన్ని ఏంటి? హియర్, దేర్, ఇన్సైడ్, అవుట్ సైడ్, ప్లేస్ కి సంబంధించిన adverbs. Come here, go there, place the pencil inside the box. Ala. Play outside. There is water everywhere. Ala annappudu anywhere. Some of this we will see later అన్నమాట. కొన్ని ఇప్పుడు నేర్చుకుందాము, కొన్ని తర్వాత క్లాసెస్ లో నేర్చుకుందాం. సో manner, adverb of manner, adverb of time, and adverb of place. Inside, outside, here, there, everywhere. అంటే మీరు ఆ సెంటెన్స్ లో వర్బ్ ఉందా చూడాలి. ఓకే, వర్బ్ ఉంది, వర్బ్ గురించి చెప్తే there is verb and it tells about that verb అంటే that becomes adverb. It has to tell something, how the action is done, where, when, అవన్నిటికీ ఆన్సర్ ఇచ్చే వర్డ్ ఉంటే then that becomes the adverb. ఓకేనా? He always goes to school on time. This is the
adverb of time. I will meet tomorrow. When you will meet tomorrow. When అనేదానికి answer. Then she sings beautifully. How she sings beautifully. The cat is sleeping. Where it is sleeping? Here. Okay, Nana? So these are some of the examples. చూడండి ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో మనకి ఎక్సర్సైజ్ ఇచ్చారు. నౌ యూ విల్ జాయిన్ కహూత్ టు సాల్వ్ దిస్ క్విజ్. ఓకే, ఇక్కడ చూడండి, చక్కగా చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. యూ హ్యావ్ సమ్ వర్డ్స్. ఈ హింట్ కహూత్ లో ఉండదు. Now you will read these words one by one and then see where these words fit in this fill in the blanks. All these are adverbs. Adverbs tell about the action word, that is verb. Okay na? Warmly, gracefully, smoothly, beautifully, funnily, quickly, hurriedly. He solved the mathematical problems. The car moved dash along the highway. Car ela vellindo imagine chesukovali meeru. The musician played the guitar dash. How? You have to write. Shobha danced. How did she dance? Rohit left the house. How did he leave the house? Did he leave slowly, fastly, hurriedly? Fast ga, hurriedly ante enti chakka chakka vellipovam. Dancing ki usually we will use the word gracefully. Okay, so these are the small hints that I have given because you all are 6th grade children trying to understand and solve the quiz. Small hints your ma'am is giving you. Now you all will join the Kahoot quiz. Kahoot quiz lo join ayyi ee fill in the blanks ni manamu akkada solve cheddam. Page is loading. Just a minute. Andaru kahoot.it మీ బ్రౌజర్ ఓపెన్ చేసి KAHOOT.it అని టైప్ చేసి ఎంటర్ బటన్ ని క్లిక్ చేయండి. kahoot.it. ఓకేనా? ఎస్. kahoot.it and then మీకు ఇక్కడ ఒక పిన్ నంబర్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి. Let's start. Okay, now the pin number is on the screen, 249721. ఇది ఎంటర్ చేయాలి, www.kahoot.it. Once you get to enter the pin, you will enter this number. Very good. You have started to log in. Wonderful. Start చేద్దామా? You can keep joining. Yes, we will start. Adverbs of manner ఇది. సో ఎలా జరిగింది ఆ పని అని చెప్పే వర్డ్స్. Very good. Correctly. He solved the mathematics problem correctly.
Very good. Excellent. Good job. Great. Yes. Rohit left the house quietly. ఎవరికి తెలియకుండా వెళ్ళాడని అర్థం. Okay. So we'll see who the participants, winners are for today. Third place, that PHS Guntur, very good. Second, MCHS, first place, very good. ZPHS, Ipara, very good. And many participants. So చాలా మంది participants correct గా answer చేశారు. I really appreciate the active participations of our 6th grade students. Wonderful. Okay. So that was really good. Yes. So ఇక్కడ మనకి సాల్వ్ చేసిన పేజ్ కూడా ఉంది. యూ కెన్ రిఫర్ టు ఇట్ లైక్ రియల్ క్విక్. చూద్దాం ఇలా. యా, యూ హ్యావ్ సాల్వ్ ద క్విజ్ అండ్ దట్స్ ఫైన్. ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది చూడండి. ఇక్కడ సెంటెన్సెస్ ఉన్నాయి, పైన వర్డ్స్ ఉన్నాయి. ఆల్ ఆర్ అడ్వర్బ్స్. ఆనెస్ట్లీ, బ్రైట్లీ, పీస్ఫుల్లీ, స్వీట్లీ, angrily, slowly, tirelessly. Once upon a time in a small farm, and it lived. ఏం వర్డ్ వస్తుంది? రాయండి చూద్దాం. మీరు రాయండి మీ బుక్స్ లో. అందరు బుక్స్ లో రాయాలి. నెక్స్ట్ నేను చెప్పాక కరెక్ట్ చేసుకోవాలి. పైన ఉన్న వర్డ్స్ ని యూజ్ చేసుకోండి. వన్స్ tortoise move. How does the tortoise move? I'll give. Wise old tortoise moved slowly, but always won the race against the proud rabbit. The ants worked. Ants చీమలు ఎలా వర్తిస్తాయి? ఇష్టపడి. The ants worked tirelessly, gathering food for the winter. The kind. How did he rule? Just giving everyone a chance to speak. Everyone in the forest happy. Yes, the answers. రాసేసారా చాలా మంది? At least these three are our own. మనకు ఒక 2 words ఉన్నాయి. So only 5. Now let's see the correct answers. Student, I'm sure of you might have written answers.
forest, animals live peacefully. శాంతంగా ఉన్నాయంట. The white tortoise moved slowly, but his won the race against proud rabbit. The ants worked tirelessly. The kind-hearted lion ruled the jungle peacefully. Okay, peacefully వస్తుందా? Honestly, Radha. It's right. Honestly. Honestly. Don't write peacefully. It's honest. Honestly. The kind-hearted lion ruled the jungle honestly. న్యాయంగా పాలించాడు అందరిని. Giving everyone a chance to speak. Okay. The birds sang sweetly, making everyone in the forest happy. All these words end with ly, adverb of manner. అంటే ఏంటి? adverb of manner అంటే ఆ adverb ఆ పని ఎలా జరిగిందో చెప్పే adverb అన్నమాట. Honestly, brightly, peacefully, sweetly, angrily, slowly, tirelessly. Okay, na children? So I'm pretty sure most of you might have written the answers, right? Okay. So I appreciate your active participation in today's quiz. Okay, na? So let's meet in another session, which is like next week. Okay. So till then, you all have to keep revising the topics that we learned in this class. Okay, so see you all in our next session, children. So make a note of what concepts did we learn, all the concepts that we have revised today. Thank you. I thank the students and the school management for active participation. Jai Vidya Shakti, Jai Hind.